హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 verse 17. Whatever is good and perfect is a gift coming down to us from God our Father, who created all the lights in the heaven. He never changes or casts a shifting shadow. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనుల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. హల్లెలూయా. చూసారా స్పష్టంగా ఏంటిదనంట, మనకి ప్రతి ఈవు మనకి ఏదైతే శ్రేష్టమైనది ఉంటుందో ఖచ్చితంగా అది దేవుని దగ్గర నుంచి వస్తుందంట. అంటే నువ్వు అనుకుంటున్నావా ఏంటిదంటే, నేను పలానా పనుల వల్ల పలానా వాటి వల్ల దేవునికి దూరంగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు కీడు చేయాలని చూస్తాడు, దేవుడు నాకేం చేయడు, నేను సరిగా ప్రార్థనలో ఉండట్లేదు, సరిగా దేవుని నమ్ముకోవట్లేదు, దేవుని యందు విశ్వాసంగా లేను, దేవుడు నాకు ఏదైనా కీడు తెస్తాడేమో, దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడే పల్లి నా జీవితాన్ని తీసేసుకుంటాడేమో, నాకు వచ్చినదంతా పోతుందేమో అనే దిగులతో భయంతో ఉన్నావా? కానీ ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడండి. ఏంటిదనంటే, శ్రేష్టమైన ప్రతిదీ ఆయన మనకిస్తాడంట. అంటే ఆయన దగ్గర ఏ చంచలత్వము లేదంట. ప్రతిదీ మనకు కావాల్సింది ఏదైతే మనం విశ్వాసముతో మన దేవుణ్ణి అడుగుతామో ఖచ్చితంగా, అందుకోసమే మనకి యేసుక్రీస్తు మాట్లాడతాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే ఇక్కడ చూస్తే స్పష్టంగా ఆయన ఇంకో మాట మాట్లాడతాడు. ఏంటిదనంటే, ఎక్కడైతే మనకి అల్ప విశ్వాసం ఉంటుందో అక్కడ మనకి క్రియ జరగదంట. సందేహము లేకుండా మనము ప్రతిదీ దేవుణ్ణి అడగాలంట. అంటే కొన్ని విషయాలలో మనకు అనిపిస్తుంటుంది, ఏంటి నేను దేవుణ్ణి అడుగుతున్నా కదా, దేవుడు శ్రేష్టమైన ఇస్తాడు కదా, ఎందుకు నా జీవితంలో జరగట్లేదు అని. అంటే అక్కడ కారణం ఏంటిదంటే, మనం డౌట్ పడుతుంటాం కదా. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటిదనంటే, నా దగ్గర నుంచి ఎప్పుడు శ్రేష్టమైనదే వస్తుంది బిడ్డ, నేను ఎప్పుడు శ్రేష్టమైనవే చేస్తాను, శ్రేష్టమైనవే నీ పట్ల ఉన్నాను. నీకున్న ప్రణాళిక ఏదైతే ఉందో డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది, నేను ముందుకెళ్ళలేకపోతున్నాను అనుకుంటున్నావు కదా, ఆయన ఒక ప్రణాళిక శ్రేష్టమైందంట. ఆయన నీ పట్ల నెరవేర్చబోతున్నాడంట, నిన్ను ఘనంగా ముందుకు నడిపించబోతున్నాడంట. అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన సమస్తము చూస్తున్న దేవుడు. అందుకోసమే నువ్వు ఏదైతే దిగులతో ఉన్నావో, ఏదైతే బాధతో ఉన్నావో, ఏదైతే సమస్యల్లో ఉన్నావో, ఇబ్బంది పడుతున్నావో ఆయన చూశాడంట. శ్రేష్టమైన కార్యము నీ జీవితంలో జరగబోతుందంట. అందుకోసం ఈ విశ్వాసముతో ఉండు, బలంగా ముందుకెళ్ళు, దేవుడు నీ పట్ల గొప్ప మేలులు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తి గల యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా, అవును తండ్రి, నీ కుమారుడు కుమార్తెని ప్రభావ మీరు అభిషేకించి నీ యొక్క పునరుత్థాన శక్తిని విడుదల చేసి తండ్రి, వారి పట్ల తండ్రి, అవును తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఈవులని ప్రభావ నీ బిడ్డలకి మీరు దయచేసి నీ యొక్క ఆశీర్వాదాన్ని మెండుగా కుమ్మరించి నీ బలమైన కార్యాలు చేసి వారి పట్ల మీరు తోడుగా ఉండి సర్వశక్తి కలిగిన యేసు నామమున తండ్రి గొప్ప మేలులతో మీరు నింపివేయమని యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.